సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజలు గోడును నేరుగా విని పరిష్కార మార్గం చూపిస్తున్న వేదికగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోంది. సమస్యలు చెప్పుకుంటే స్పందన లభిస్తుందనే నమ్మకంతో ప్రతి వారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 56వ వారపు ప్రజా దర్బార్లో నగరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, నాయకులు ఆనంద న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జున్నూరి బాబ్జీ తదితరులు పాల్గొని అర్జీలను స్వీకరించారు. పెన్షన్లు మంజూరు, డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాల కల్పన వంటి పలు అంశాలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, ఆనంద్ న్యూటన్లు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం ద్వారా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చినప్పుడు వారు కేవలం వినడం మాత్రమే కాదు, పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయనే నమ్మకం కల్పించడం మా బాధ్యత అని, ప్రజా దర్బార్ అదే లక్ష్యంతో కొనసాగుతుందని అన్నారు. అనేక మంది అర్జీదారులు తమ సమస్యలకు స్పందన లభిస్తోందని, అధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తమ సమస్యలు చేరుతున్నాయనే విశ్వాసం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రజా దర్బార్ కేవలం అర్జీల స్వీకరణ కార్యక్రమంగా కాకుండా ప్రజల ఆశలు, ప్రభుత్వ స్పందనకు మధ్య వారధిగా, సమస్యల పరిష్కారానికి నమ్మకపు వేదికగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్యూసీసీ సభ్యులు ముత్తల అనిల్ కుమార్, నాయకులు సిరియాల కొండబాబు, బండి నరేంద్ర, ఉదయ్, భర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మా సానా సతీష్ గారి కార్యాలయం నుంచి, సానా సతీష్ గారి టీం నుంచి కూడా. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వారి 6 సంవత్సరాల్లో కూడా పార్టీని మరింత బలోపేతం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళి పార్టీకి నియమ నిబంధనలతో పనిచేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన యొక్క ఇంపాక్ట్ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ, ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కార్యకర్తలకి మెరుగైన న్యాయం చేసి మెరుగైన రీతిలో ఆయన ఇచ్చేస్తారని చెప్పేసి, న్యాయం చేస్తారని చెప్పేసి కార్యకర్తలకి ఇటు ప్రజలకి కూడా తెలియజేసుకుంటున్నాం. మా గ్రీవెన్స్ ఎప్పుడు కూడా ఎల్లవేళను మీకు అందుబాటులో ఉంటుంది. మా గ్రీవెన్స్కి వచ్చి మీ సమస్యను తెలియజేసుకోండి. మా గ్రీవెన్స్ మేము అంతా కూడా మానిటరింగ్ చేసి ప్రతిదీ కూడా మీకు కులంకుషంగా మేము తెలియజేస్తే మీకు చాలా రెస్పాన్సిబుల్గా పనిచేస్తామని చెప్పేసి మీ గ్రీవెన్స్ని మేము ఉపయోగించుకొని మీ యొక్క బాధ్యతని మా మీద పెట్టండి, మేము పరిష్కారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి